ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 14వ తారీఖు నేటి ఆశీర్వాదము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ అధ్యాయములో కరువు సమయంలో ఇస్సాకు గెరారులోనికి వెళ్తాడు. అది ఫిలిస్తీన్ల ప్రాంతం. అక్కడ అతడు పరదేశిగా జీవిస్తూ ఉంటాడు. ఇది ఒక భయముతో కూడిన పరిస్థితే. ఎందుకనంటే శత్రుజనుల మధ్య ఉండటం అనేది భయముతో కూడిన పరిస్థితి. భూమి తనది కాదు, పైగా భూమి కరువుతో ఉన్నది. అయితే ఇస్సాకు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఆ విశ్వాస భూమిలోనే విత్తనాన్ని విత్తడం. ఇది సాధారణమైన విషయం కాదు. కరువు కాలంలో విత్తడం అనంటే ఒక ధైర్యం అని చెప్పుకోవచ్చు. ఫలితం రావడం అనంటే ఒక ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. 100 ఫలించడం అనంటే ఒక అద్భుతమైన ఆశీర్వాదం అనే చెప్పుకోవచ్చు. ఇస్సాకు అభివృద్ధికి కారణం అతని తెలివి కాదు, విత్తనం యొక్క నాణ్యత కాదు, ఆ భూమిలో ఉన్న సారము కాదు. దేవుని ఆశీర్వాదం పొందటానికి ప్రధానమైన కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికంగానో లేదా ఒక రోజులోనో జరిగింది కాదు. అతని జీవితంలోని కొన్ని విశ్వాసపూరితమైన గుణాల వల్లే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. వాటిలో ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇస్సాకు యొక్క విధేయత. ఆదికాండం 26వ అధ్యాయము 2-6 వచనాలను చదువుకున్నట్లయితే దేవుడు ఇస్సాకుకి ఒక స్పష్టమైన ఆజ్ఞనిచ్చాడు. ఏమిటదంటే, ఈ దేశమున నివసించుము, నేను నీకు ఆజ్ఞాపించున్నట్లు చేయము అని దేవుడు ఇస్సాకుకి ఒక ఆజ్ఞను ఇస్తాడు. వెంటనే ఇస్సాకు దాన్ని చేస్తాడు, గెరారులోనికి వెళ్తాడు. ఈ విధేయత దేవునికి ప్రీతికరంగా ఉంది. ఇస్సాకు అనుసరించే విధానంలో ఏ ఆలస్యం లేకుండా విన్నాడు అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. తన తండ్రి అయిన అబ్రహాములో కూడా ఇదే లక్షణాన్ని మనం చూస్తూ ఉంటాం. తన తండ్రి ఎలాంటి విధేయతను కనపరిచాడో కొడుకు కూడా అదే విధేయతను కనపరిచాడు. ఈనాడు పిల్లలైన వారు మా తల్లిదండ్రులు ఎలా ఉన్నారా అని గమనిస్తూ ఉంటారు. నువ్వు దేవుని పట్ల ఎంత విధేయత కనపరుస్తూ ఉన్నావో నిన్ను చూస్తూ ఉన్న నీ పిల్లలు అంతకు మించిన విధేయత దేవుని ఎదుట కనపరుస్తారు. ఈనాడు తల్లిదండ్రులైనా పిల్లలైనా ఆశీర్వదించబడటానికి విధేయతను మనం చూపించాలి. ఆ విధేయత వలన వచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మన విధేయత కనపరిచి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందుముగాక. నేటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.